వండర్లా వచ్చాం ఫ్రెండ్స్. ఏంటి నీ ముఖ చిత్రం? హే గాయ్స్, మేమైతే వండర్లా వచ్చేసాం. Yes friends. లాకర్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఎంట్రన్స్లోనే లాకర్ ఇచ్చేసారు. సో ఛార్జ్ వచ్చేసరికి 412 ఛార్జ్ చేశారు. మాకైతే మాన్సూన్ సేల్లో రేటు తగ్గిందనమాట. అంటే యూజువల్లీ మనకి ఫాస్ట్రాక్ వచ్చేసరికి 2000 సంథింగ్ 400 సంథింగ్ పడింది విత్ జిఎస్టీ. సో మాకు వచ్చేసరికి 1250 అలా వచ్చేసింది ఫాస్ట్రాక్. సో వీకెండ్ చూసారు కదా, క్రౌడ్ చాలా ఉంది. మీరు కానీ ప్లాన్ చేసుకుంటే ఫాస్ట్ ట్రాక్ చాలా బెస్ట్. ఎందుకంటే నేను ఆల్రెడీ 2 days వండర్లా బెంగళూరులో వెళ్ళాను. సో లైన్లోనే ఎక్కువ టైం పట్టేసింది. మీకు చూపిస్తాను. నాకు తెలిసి ఫాస్ట్ ట్రాక్ బెస్ట్. మనకైతే ఫాస్ట్ ట్రాక్ పెట్టేశారు ఫ్రెండ్స్. ఇదేమో ఫుడ్ కోర్ట్. ఆఫ్టర్నూన్ వద్దాం, ఫుడ్ ఎలా ఉందో చూద్దాం. అండ్ స్ట్రైట్కి వెళ్తేనేమో లాకర్స్ అనమాట. చూసారా, కనిపిస్తుంది. బాగా సన్నీగా ఉందన్నమాట. చెన్నైలో నైట్ అయితే వర్షాలు పడుతున్నాయి, పొద్దునైతే వాచిపోతుంది అంట. ఇప్పుడు నేను చూపించిన ప్లేస్లో స్టార్టింగ్ ఇస్తారు లాకర్స్, అండ్ ఇక్కడ లాకర్స్ ఉన్న ప్లేస్లో కూడా ఇస్తారు. సో మీరు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోండి. స్టార్టింగ్లో ఉండేసరికి మేము తీసేసుకున్నాం. ప్రైస్ అయితే అక్కడ వేరియేషన్ ఉండదు, సేమ్ ఉంటుంది. అండ్ ఈ డ్రెస్సెస్ వచ్చేసరికి నైలాన్ క్లాత్స్ ఉండాలి వాటర్ స్పోర్ట్స్కి. సో వాటర్ యాక్టివిటీస్ చేసేటప్పుడు నైలాన్ క్లాత్స్ ఉండాలి కాబట్టి అది ఉంటేనే ఎలా ఉంటుంది. సో మీరు ఏమైనా నైలాన్ క్లాత్స్ క్యారీ చేసుకోండి. లేకపోతే ఇక్కడ కొనుక్కోవాలనుకుంటే స్టోర్స్ కూడా ఉన్నాయి, వెనకాల చూస్తున్నారు కదా. సో ఎక్కడైనా మీరు కొనుక్కోవచ్చు. నార్మల్గా వండర్లా అంటే రిమైనింగ్ వండర్లాలో చూసుకుంటే రోలర్ కోస్టర్ అంటారు, ఇక్కడ టాంజోరా అంటారు అనమాట. అండ్ దాని స్ట్రక్చర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. బ్రహ్మాండం ఎక్కుతాడు కదా, ఆ స్ట్రక్చర్ అది మన పాతది. ఇది కొంచెం బాగుంది, చూడాలి ఎలా ఉండిద్ది ఎక్స్పీరియన్స్. అడ్వాంటేజ్ ఇదే అనమాట. అసలు లైనే ఉండదు, క్యూవే ఉండదు, అలా వెళ్ళిపోవచ్చు. వెయిటింగ్ టైము చాలా అంటే చాలా తక్కువ కంపేర్ టు నార్మల్ లైన్స్.
లేదనమాట. మనకి 2 ఉన్నాయి అన్నమాట అక్కడ ఎక్కడానికి. అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, అది రైడ్ కంప్లీట్ చేసుకొని జస్ట్ అప్పుడే అపీర్ అయింది. ఆల్రెడీ ఇంకో దాంట్లో ఫిల్ చేసేస్తారు. అది రైడ్ తిప్పుకొని వచ్చేసరికి ఇది మళ్ళీ రీఫిల్ చేస్తారు. లైక్ టైం వేస్ట్ లేకుండా మనకి ఫాస్ట్గా ఉండేది అనమాట ప్రాసెసింగ్. సో అందుకని రైడ్ అనేది బాగుంది. ఇంకోటి ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ మేము అసలు వెయిటింగ్ కూడా లేదు. 30 సెకండ్స్ అంతే, అది కూడా మనం ఫిల్ చేయడానికి అంతే, అసలు వెయిటింగ్ అనేది లేదు. సో రైడ్ అయితే స్మూత్గా అయిపోయింది. ఇందాక చూశారు కదా ఆ లైన్ ఎంత ఉందో. సో ఆ లైన్ మొత్తం కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి అంటే అప్రాక్సిమేట్లీ ఒక 30 మినిట్స్ పట్టిద్ది. ఈరోజు కొంచెం రష్ తక్కువ ఉన్నట్టు. యూజువల్లీ వండర్లాలో బాగా రష్ ఉండిద్ది. బట్ ఈ రైడ్కి ఇంకా రాలేదా లేకపోతే ఎలా ఏందో తెలియదు కానీ, బట్ కంపేర్ టు బెంగళూరు పర్లేదు, యావరేజ్గా ఉంది రష్. స్టార్టింగ్ అయితే ఈ రైడ్ ఎక్కిపించాను. సో ఫస్టే పెద్దది ఎక్కిస్తే మిగతా అన్ని చిన్నగా కనిపిస్తాయి అని అసలుకి కొద్దిగా చూసుకొనే ఉంది. ఆ వీడియోలో కనపడిందో నాకు తెలియదు కానీ ఆ వీడియోలో కరెక్ట్గా పడిందో లేదో తెలియదు కానీ ఫేసు ఓ కళ్ళు మూసుకొనే ఉంది. చూడు అంతే ఉంటుంది. ఎలా అనిపించింది? నేను ఈ లోకల్లో లేని ఫ్రెండ్స్ ఎక్కడో ఉన్నాను కొద్దిసేపు ఆగొస్తుంది. మామూలు లేదనమాట. మాకు ఇప్పుడు ఎక్కిన రైడ్స్లో ఇదే ఎక్కువ టైం తీసుకుంది అనమాట. ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ఫాస్ట్గా అయినా సరే ఎక్కువ సీటింగ్ తక్కువ ఉండేసరికి వెయిటింగ్ టైం ఎక్కువ ఉంది. కంపేర్ టు అది నార్మల్ టికెట్ ఫాస్ట్ ట్రాక్ బాగానే ఉంది. ఇది బాగానే ఉంది. బాగానే పర్లేదు, కళ్ళు తీసి చూడొచ్చు. ఇదైతే
నేను ఇంకే రైళ్ళు అన్ప్రొఫెషనల్ పీపుల్ అంటే ఎవరో తెలుసా? మనం కాదు, నువ్వు. అది ఎక్కింది, అది ఎక్కింది ఫ్రెండ్స్, అందే ఎలా అయిపోయింది. ఎలా ఉండే మనిషి ఎలా అయిపోయింది. ఏంటి నీ ముఖ చిత్రం? ఇంకా నేను ఏ రైట్ సెకండ్ వదిలే బాబు. డ్రై యాక్టివిటీస్ అయితే మనకి 7 దాకా ఉంటాయి. వాటర్ యాక్టివిటీస్ అయితే 6 దాకా ఉంటాయి. వాటర్ యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకొని వెంటనే డ్రై యాక్టివిటీస్ చేసేయచ్చు. సో ఇప్పుడైతే వాటర్ యాక్టివిటీస్కి వెళ్తాం. ప్రీ ప్లానెడ్గా వస్తే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. వాటర్ యాక్టివిటీస్కి వెళ్ళే ముందు వాటర్ స్ప్లాష్ ట్రై చేద్దామని దానికి వెళ్తున్నాం అన్నమాట.
తెలుసు లోతు బాగానే ఉంది, కానీ ఇక్కడ మాటికి అంత లోతేం లేదు. సో ఓకే ఫైన్. మేబీ వేవ్స్ వచ్చినప్పుడు ఏమైనా ఉండిద్దామో తెలియదు, కానీ ఇప్పుడైతే ఫైన్. గులాబ్ కలకల్లాగిపడి అయ్యా. డే 100 విత్ డీజే డ్యాన్స్ అన్నమాట. బాగుంది. అంటే వండర్లు ఎప్పుడైనా ఏదే చాలా కాలం అయిపోయింది కాబట్టి ఎప్పుడు వచ్చినా కానీ బాగానే ఉంటుంది. యా విత్ హర్ నాకు ఫస్ట్ టైం కాబట్టి నాకు చాలా బాగుందన్నమాట. అక్కడ ఉన్న రైడ్స్ కొన్ని లేవు, కొన్ని ఉన్నాయి. సో ఎంజాయ్ చేయొచ్చు. మెజారిటీ ఉన్నవే ఉన్నాయి. మ్యాక్సిమం ఆల్ క్యాప్చర్ చేసే అనుకుంటున్నాను. ఇంకా ఇది ఇచ్చేసి లోపల ఇచ్చేసి ఇంకా ఇంటికి అన్నమాట. మీరు ఒకవేళ వచ్చే పని అయితే ఫుడ్ ఇక్కడ చుట్టూ కాస్ట్ ఉందన్నమాట. అంటే 1 బిర్యానీ ప్లస్ కోక్ వచ్చి మనకి అరౌండ్ 430 దాకా పడుతుంది. సో మీరు ఒకవేళ విజిట్ చేద్దాము అనుకుంటే మనకి ప్రీ బుక్ సెక్షన్ ఉంటుంది అన్నమాట. ఆన్లైన్లోనే మీరు బుక్ చేసుకున్నామంటే టికెట్ బుక్ చేసుకున్నామంటే మీకు ఒక స్పెషల్ మీల్ బుక్ చేసుకోమని బిఫోర్ విజిటింగ్ అని మీకు వచ్చింది మెసేజ్ వాట్సాప్లో, కానీ లేదా వెబ్సైట్లోనే ఇంక్లూడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మ్యాక్స్ అక్కడే చేసుకోండి, ఎందుకంటే మీకు వేరే ఆప్షన్ ఉండదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే తినాలి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత బుక్ చేశాను. అది యాక్చువల్లీ డేట్ అక్కడ మెన్షన్ చేయదు. నేను ఇక్కడ రిస్క్ పడింది ఏంటంటే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వెబ్సైట్లో బుక్ చేసుకుంటే ఏం జరిగిందంటే అది నెక్స్ట్ డేకి అన్నట్టు బుక్ అవుతుంది అనమాట. సో నేను ఇంకా మేనేజ్మెంట్ కరెక్ట్ అవ్వి వాళ్ళతో ఇట్లా రావట్లేదు ఇట్లా వస్తుందంటే వాళ్ళు ఏదో చేసి, కాకపోతే అక్కడ నాకు టైం అయితే లాగ్ అయింది. సో మీకు అలా కాకూడదు అనుకుంటే మీరు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకొని వస్తే బెస్ట్ అనమాట. సో ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడకుండా ఇదొక ఆప్షన్, ఇదొక్కటి మీరు చూసుకుంటే సరిపోయింది. మిగతా అంతా వెల్ ప్లాన్డ్గా ఉంటుంది.
ఇట్లా ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకోండి. మాకేంటంటే వండర్లా మా మాన్సూన్ అంటే లాస్ట్ మంత్ స్టార్టింగ్లోనే మాన్సూన్ ఆఫర్స్ అని 3 months అంటే సెప్టెంబర్ 30 దాకా ఇదే ఆఫర్స్ ఉంటుంది. మేము ముందుగానే వచ్చేసాము. సో 3 months వ్యాలిడేట్ ఉంటుంది. అండ్ ఆఫర్ కూడా ఎలా అంటే ఇప్పుడు నార్మల్ టికెట్ ఎంత ప్రైస్కి వస్తుందో అప్పుడు నాకు ఫాస్ట్ ట్రాక్ టికెట్ ఆ ప్రైస్కి వచ్చింది. నార్మల్ ఫాస్ట్ ట్రాక్ టికెట్ కొనాలంటే 2500 ప్లస్ జిఎస్టీ విత్ జిఎస్టీ ఉంటుంది 2500. నాకేం జరిగిందంటే అరౌండ్ 3000కి 2 టికెట్స్ వచ్చేసినాయి ఫాస్ట్ ట్రాక్. సో వర్త్ అనమాట. సో మీరు ఏమైనా రావాలి అనుకుంటే అటువంటి ఆఫర్స్ ఉన్నప్పుడు చూసుకొని వస్తే ఇంకా బెస్ట్ అనమాట. అండ్ మ్యాక్సిమం ఫాస్ట్ ట్రాక్ మెయింటైన్ చేయండి, ఐ మీన్ ప్లాన్ చేసుకోండి. బికాజ్ నాకైతే వాటర్ రైడ్స్ మైండ్ పోయింది. మెజారిటీ మెయిన్ ఇంపార్టెంట్ వరకు మేము ఎక్కేసి కొన్ని స్కిప్ చేసాము. ఎందుకంటే సేమ్ కొన్ని ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. సో అలాంటివి స్కిప్ చేసేసాము. అండ్ రిమైనింగ్ అన్నీ ఎక్కడానికి మ్యాక్సిమం ఎక్కేము. 1 or 2 మిస్ అయినాయి అంతే. అవి కూడా ఇంతకుముందు ఎక్కానని ఎక్కలేదన్నమాట. ఒకటేమో ఐ మీన్ ఏదో సర్వీస్లో ఉంది, అండర్ సర్వీస్లో మెయింటెనెన్స్లో. సో అంతే. మీకు మటుకి ఫాస్ట్ ట్రాక్ లేకుండా వస్తే మటుకి అండ్ వీకెండ్స్లో ఎస్పెషల్లీ ఫాస్ట్ ట్రాక్ లేకుండా వస్తే మటుకి హాలిడేస్ సెక్షన్లో కూడా ఫాస్ట్ ట్రాక్ లేకుండా వస్తే మీరు చాలా ఇబ్బంది పడతారు. అండ్ వాటర్ దగ్గర ఎందుకంటే 2% 2 or 1% స్పెండ్ చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ల్యాగ్ అవుతుంది అనమాట. చాలా పెద్ద క్యూ ఉంటుంది. అది ఒక్క వాటర్ యాక్టివిటీస్ చేయడానికి మీకు వేవ్ పూల్ తప్పితే ఇంకో రిమైనింగ్ వాటర్ యాక్టివిటీస్ చేయాలంటే మీ ఇయర్లీ 1 hour పడుతుంది 1 rideకి. సో దాన్ని మైండ్లో పెట్టుకొని ప్లాన్ చేసుకోండి. అండ్ రిమైనింగ్ డ్రై రైడ్స్ ఎప్పుడైతే ఉండిది అక్కడ కూడా క్యూ ఉండిద్ది. బట్ అదేంటంటే పర్ ట్రిప్కి ఒక 20 members 30 members లేకపోతూ ఉంటారు. సో అక్కడ మీకు క్యూ ఉన్నా కానీ వెళ్తూ ఉండిద్ది. బట్ అక్కడ కూడా మ్యాక్స్ 1 hour అలా ఉండిద్ది నార్మల్ అయితే. ఫాస్ట్రాక్ అయితే బాగా రెస్ట్ ఉంటే 20 minutes. ఓకే, డన్. థ్యాంక్ యూ, బాయ్.